మరోవైపు హెజ్బోల్లా కూడా ఈ దాడుల్లో ఇరాన్కి మద్దతు ఇస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇరువైపులా గత 24 గంటల్లోనే గత 2 రోజుల్లో ఎస్పెషల్లీ తీవ్రమైనటువంటి దాడులు జరగడాన్ని మనం చూస్తున్నాం. ఇరాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర అరౌండ్ 350 మీటర్స్ డిస్టెన్స్లోనే బ్లాస్టులు జరగడం మనం చూసాం. మరి కొద్దిగా దూరం దగ్గరలో కనుక ఆ బ్లాస్టులు జరుగుంటే ఎంత పెద్ద నష్టం జరిగేదో ఊహించుకోవడం కూడా కష్టం అయ్యేది. ఈవెన్ కువైట్ లాంటి ప్రాంతాల్లో రేడియేషన్ అలర్ట్స్ ఇచ్చారంటే, అంటే న్యూక్లియర్ గైడ్ లైన్స్ సైతం జారీ చేశారంటే ఎలాంటి థాట్లో ఉంది అమెరికా అండ్ ఇజ్రాయెల్ అనేది మనకు అర్థమవుతుంది. ఈవెన్ రష్యా కూడా హెచ్చరికలు జారీ చేయడాన్ని మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో మరోవైపు ఇరాన్ తనకు సంబంధించినటువంటి మిజైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దెబ్బతిన్నా, లేదంటే లాంచ్ ప్యాడ్స్ దెబ్బతిన్నా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వెనక్కి తగ్గనని ఉన్న శక్తినంతా కూడగట్టుకొని ఇజ్రాయెల్ మీద కీలకమైనటువంటి దాడులకు పాల్పడుతుండడాన్ని మనం చూస్తున్నాం. సో ఇరువైపులా దెబ్బతిన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఇప్పుడు ఇరాన్ చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ మీద చేస్తున్నటువంటి దాడుల్లో ఇన్ లాస్ట్ 48 అవర్స్ మనం ఒకసారి చూస్తే, గత 2 రోజుల్లో జరిగినటువంటి కీలకమైనటువంటి దాడులు చూస్తే మల్టిపుల్ మిజైల్ వేవ్స్ మనకు కనిపిస్తున్నాయి ఇజ్రాయెల్ మీద. ప్రధానంగా నియోట్ హవీవ్ ఇండస్ట్రియల్ ఏరియాను ఇది టచ్ అవ్వడం చాలా కీలకమైనటువంటి ప్రాంతం. ఇండస్ట్రియల్ సెక్టార్ ఇజ్రాయెల్కి చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ సెక్టార్ మీద దాడులు జరిగాయి. 100 కోట్ల సంపద ఇక్కడ ఆవిరైపోయింది. మరోవైపు ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ సైతం ధ్వంసం అవడాన్ని మనం చూస్తున్నాం. డిమోనా, అరాడ్ ప్రాంతాల్లో కూడా ఈ మిజైల్స్ ల్యాండ్ అవ్వడాన్ని చూస్తున్నాం. అలాగే చాలామంది ప్రజలు కూడా అక్కడ గాయపడ్డట్లుగా తెలుస్తుంది. ఇక టెలవీవ్లో ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్స్ మీద కూడా కొన్ని స్ట్రైక్స్ జరిగినట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఈ దాడుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. టెలవీవ్లో కీలకమైనటువంటి ప్రాంతాల్లో డైరెక్ట్గా కొన్ని సివిలియన్ బిల్డింగ్స్ మీద కూడా కొన్ని మిజైల్స్, డ్రోన్స్ లాంచ్ అయినట్లుగా తెలుస్తుంది. అందులో ఒకరు ప్రాణాలు కోల్పోతే 2 గాయపడ్డట్లుగా తెలుస్తోంది. మరోవైపు యమన్లో ఉన్నటువంటి హౌతీస్ కూడా ఇప్పుడు ఇరాన్కి సంబంధించినటువంటి ఈ దాడుల్లో పాల్పంచుకుంటున్నారు. ఇజ్రాయెల్ మీద బ్యాలిస్టిక్ మిజైల్స్ని వీరు లాంచ్ చేసినట్లుగా మనకు తెలుస్తోంది. సో ఇప్పుడు ఇరాన్ ప్రాక్సీలను కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దించుతోంది. ఓ పక్క హౌతీస్ని రంగంలోకి దించుతోంది. హౌతీస్ ఇప్పటికే దాడులు మొదలుపెట్టినట్లుగా కనపడుతోంది. మరోవైపు హెజ్బుల్లాని సైతం ఇప్పుడు రంగంలోకి దిగే అవకాశాలు కనపడుతున్నాయి. సో మనందరం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం, ఇజ్రాయెల్ మీద దాడులకి అతి త్వరలో ఈ ప్రాక్సీలు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందని ఇరాన్ తన ప్రాక్సీలని అట్టుపెట్టుకుంది. అవసరమైనప్పుడు చాలా కీలకమైనటువంటి సమయాల్లో వీళ్ళు కూడా దాడులు చేయాలని చెప్పేసి రెడీగా పెట్టుకుంది. అండ్ ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లుగా కనపడుతుంది. ఇరాన్ తనకి పూర్తి స్థాయిలో శక్తి ఉన్నంత వరకు పోరాడింది. వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలని అనుకోలేదు. పూర్తిగా ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇరాన్కి సంబంధించినటువంటి ఈ మిజైల్ లాంచింగ్ ప్యాడ్స్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అలాగే డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీద కూడా దాడులు చేస్తున్న నేపథ్యంలో శక్తి తగ్గడంతో ఇక ప్రాక్సీలను రంగంలోకి దించుతున్నట్లుగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్లో మరింత పెద్ద ఎత్తున హెజ్బుల్లా నుంచి దాడులు జరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక ఇప్పటికే ఇండస్ట్రియల్ ప్లాంట్ చాలా తీవ్రంగా నష్టపోయింది ఇజ్రాయెల్లో. అలాగే కెమికల్ ఫైర్స్ అయితే లైక్ హజార్డ్ రిస్క్ కనిపిస్తోంది. అంటే కెమికల్ విషవాయువులు ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపిస్తున్నాయి. హజార్డ్ రిస్క్ పెరిగింది అంటూ కొన్ని హెచ్చరికలు రావడాన్ని మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయింది. అలాగే చాలా పెద్ద ఎత్తున ఎవాక్యుయేషన్స్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. టెలవీవ్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఎవాక్యుయేషన్స్ జరుగుతున్నాయంటూ వస్తున్నటువంటి వార్తలు, కొన్ని వేల మందిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు అంటూ కూడా తెలుస్తుంది. ఇన్ లాస్ట్ 24 అవర్స్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. అనేక మంది గాయపడ్డారు. సుమారుగా 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి మీరు అక్కడ ఉన్నటువంటి విజువల్స్ చూడొచ్చు. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ మొత్తం డెస్ట్రాయ్ చేస్తుంది ఇరాన్ ఈ దాడుల్లో పెద్ద ఎత్తున. మరోవైపు ఇటు హౌతీలు కూడా ఈ దాడులకు పాల్పడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. హౌతీల సపోర్ట్ హెజ్బుల్లా కూడా ఇప్పుడు మరిన్ని దాడులు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రాక్సీలను కూడా రంగంలోకి దించిన నేపథ్యంలో
ఇజ్రాయెల్లో మరిన్ని దాడులు జరగవచ్చనే అనుమానాలతో టెల్-అవీవ్ నుంచి కొన్ని వేల మందిని ఎవాక్యుయేట్ చేయిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. యూ కెన్ సీ దట్ విజువల్. ఒకసారి ఆ విజువల్ చూడండి. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ తీవ్రంగా నష్టపోయింది. చాలా పెద్ద ఎత్తున అక్కడ మంటలు ఎగిసిపడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఈ విషవాయువులు కూడా స్ప్రెడ్ అవుతున్నాయంటూ వార్తలు మనం చూస్తున్నాం. ఇక మరోవైపు ఈవెన్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద గత 24 గంటల్లో చేసినటువంటి దాడులతో ఇరాన్ సైతం చాలా తీవ్రంగా నష్టపోయింది. ఈవెన్ ప్రాక్సీల సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ముఖ్యంగా ఇరాన్లో ఉన్నటువంటి మిజైల్ లాంచ్ సైట్స్ అలాగే ప్రొడక్షన్ ఫెసిలిటీస్, ఈ మిజైల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ అండ్ లాంచ్ ప్యాడ్స్, లాంచ్ సైట్స్ని తీవ్రంగా దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి కనపడుతోంది. మొత్తం 29 మిజైల్ లాంచ్ సైట్స్ దెబ్బతిన్నాయి ఇన్ లాస్ట్ 48 hours. అలాగే 4 మేజర్ ప్రొడక్షన్ సెంటర్ లైక్ కోజీర్ అలాగే పార్షిన్ లాంటి ప్రాంతాలు కూడా చాలా తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రాంతాల్లో ఇరాన్కి సంబంధించినటువంటి ఈ శాటిలైట్ లాంచింగ్ స్టేషన్స్ అండ్ మిజైల్ లాంచింగ్ స్టేషన్స్ అండ్ మిజైల్ ప్రొడక్షన్ సైట్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది కంపెనీస్. సో వీటి మీద చాలా తీవ్రమైనటువంటి దాడులు జరిగాయి. మొత్తం 4 ప్రొడక్షన్ సెంటర్స్ దెబ్బతిన్నాయి. వాటిలో కోజీర్ అండ్ పార్షిన్ అనేవి చాలా కీలకమైనటువంటి ప్రాంతాలుగా తెలుస్తుంది. ఇవి దెబ్బతిన్న తర్వాతనే ఇప్పుడు ఈ హౌతీలను కూడా ఇక రంగంలోకి దించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు డ్రోన్స్ అండ్ ప్రెసిషన్ స్ట్రైక్స్ ద్వారా చాలా కీలకమైనటువంటి అండర్ గ్రౌండ్ మిజైల్ స్టోరేజ్ని డ్యామేజ్ చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఫ్యూయల్ అలాగే లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయినట్లుగా కనపడుతోంది. దీనివల్ల అప్రాక్సిమేట్లీ మిజైల్ క్యాపబిలిటీ, ఇప్పుడు మిజైల్స్ని ప్రయోగించేటువంటి క్యాపబిలిటీ అరౌండ్ 30% వరకు తగ్గిపోయింది ఇరాన్కి అంటూ తెలుస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ప్రొడక్షన్ కూడా చాలా ఫాస్ట్గా